అభిమానులు లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే నయనతారను కాపీరైట్ వివాదాలు ఇప్పట్లో వదిలేలా లేవు. గత ఏడాది నెట్ఫ్లిక్స్ లో తన పెళ్లి వీడియో ప్లస్ కెరీర్ ప్రయాణాన్ని బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో విడుదల చేయడం చూసాం. తమ అనుమతి లేకుండా నాన్ రౌడీ తాన్ సినిమా వీడియో క్లిప్స్ వాడుకున్నారంటూ హీరో కమ్ నిర్మాత ధనుష్ కోర్టులో కేసు ఫైల్ చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. 10 కోట్ల నష్ట పరిహారాన్ని డిమాండ్ చేయడం పట్ల బగ్గుమన్న నయనతార అతని మీద తీవ్ర విమర్శలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అయిపోయింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో గ్యాప్ వచ్చేసింది. ఇది ఇంకా న్యాయస్థానంలో ఉండగానే నయన్కు ఇదే డాక్యుమెంటరీకి సంబంధించి మరో కాంట్రవర్సీ వచ్చి పడింది. తాము హక్కుదారులైన చంద్రముఖి సినిమాకు సంబంధించిన మేకింగ్ సీన్స్ ని ఎలాంటి అనుమతి లేకుండా బియాండ్ ది ఫెయిరీ టేల్లో వాడుకున్నారని తాజాగా ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. పలుమార్లు లీగల్గా హెచ్చరికలు పంపినా లెక్క చేయలేదంటూ నెట్ఫ్లిక్స్ టార్క్ స్టూడియోస్ మీద పిల్ వేసింది. చంద్రముఖి తాలూకు డిజిటల్ రైట్స్ అన్నీ ఈ కంపెనీ వద్దే ఉన్నాయి. ఒకవేళ నయన్ బృందం దోషిగా తేలితే భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి హక్కులను ఓటీటీకి అమ్ముకోవడం గురించి నయన్ మీద గతంలో చాలా కమెంట్సే వచ్చాయి. ఇలా ఇతర దర్శక నిర్మాతల కంటెంట్ని తన సిరీస్లో వాడుకోవడం పట్ల మద్దతు కన్నా ఎక్కువగా వ్యతిరేకతే వినిపిస్తుంది. ప్రస్తుతం నయన్ తెలుగులో చిరంజీవి సరసన మెగా 157లో ఆయన భార్యగా నటిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కోసమే హైదరాబాద్లో కూడా ఉంటుంది. బియాండ్ ది ఫెయిరీ టేల్ చుట్టూ ముసురుకున్న వివాదాలను చల్లార్చేందుకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ రంగంలోకి దిగారట. మరి రాజీ ప్రయత్నాలతో వీటిని కొలిక్కి తెస్తారో లేక కోర్టులోనే తేల్చుకుందామంటూ సవాల్ విసురుతారో చూడాలి.